గిరిజన సంప్రదాయాలకు వేదికగా ఉన్న సమ్మక్క సారళమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టేషన్ల ద్వారా ఆర్టీసీ 4000 బస్సులను ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో సీసీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్నాబాద్ బస్ స్టేషన్లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు 50 బస్సులను ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఇంకా అవసరమైతే భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా బస్సులు వేయడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్తాయన్నారు. ప్రభుత్వం తరపున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బాండ్ ఇస్తుందని దానిని వాడుకోవాలన్నారు. సమ్మక్క సారళమ్మ జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ అధికారులు సిబ్బంది మొత్తం ఫీల్డ్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే జాతర కోసం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. మేడారంలో కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక షెడ్యూల్ ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక షెడ్యూల్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సైదాపూర్, చిగురుమామిడి మండలాల దివ్యాంగులకు ఉపకరణాలు, ట్రై స్కూటీలను మంత్రి పంపిణీ చేశారు. అర్హత గల వారు ఉపకరణాలను అప్లై చేసుకోవాలని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనలో ఉందని తెలిపారు. చీర కనబడాలి ఫోను అన్నా సార్ బండి కనబడ సార్ సమ్మక్క సారళమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని 51 బస్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారళక్క స్టార్ట్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా 50 బస్సుల్ని సమ్మక్క సారళమ్మకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్ళగలిగే రవాణా సౌకర్యం ఇది ఒక్కటే. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారళమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 28 నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర 1వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు, ముఖ్యంగా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.